హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ వందిత. ఈరోజు మన వీడియో ఏంటంటే క్రాఫ్ట్స్కి సంబంధించింది. క్రాఫ్ట్స్ అంటే యాక్చువల్గా క్రాఫ్ట్ కాదనుకోండి, జ్యువెలరీ మనం ఓన్గా తయారు చేసుకునే జ్యువెలరీ ఏముంది? సిల్క్ థ్రెడ్ జ్యువెలరీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం అన్నమాట. బ్యాంగిల్స్ మనం ఏ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలనుకున్నామో దానికి తగ్గట్టు బ్యాంగిల్స్ తీసుకోవాలి. మ్యాచింగ్ థ్రెడ్స్ అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ, సీజర్స్, మన ఏం డిజైన్ ఎలా చేసుకోవాలనుకున్నామో దానికి మ్యాచింగ్ కుందన్స్ అయితే తీసుకోవాలి. అండ్ థ్రెడ్ చుట్టుకోవడానికి డైరీ ఎందుకు అన్నది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ టైట్గా హోల్డ్ చేసుకోవాలండి. లూజ్ అయితే మిగిలిన థ్రెడ్ అంతా లూజ్ అయిపోద్ది అనమాట. దాంతో మళ్ళీ డబల్ పని అవుతుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనేది ఎప్పుడు టైట్గా హోల్డ్ చేసుకోవాలి. అండ్ అలానే కొంచెం టైట్ చేసుకుంటూనే 30 టైమ్స్ రొటేట్ చేసుకుంటూ రిపీట్ చేసుకోవాలి అలానే. అండ్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎప్పుడు ఒకచోటే ఉండాలన్నమాట. అయిన తర్వాత జస్ట్ ఒక చిన్న డాట్ పెట్టుకుని దాన్ని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. థ్రెడ్డే కాబట్టి ఈజీగా అంటుకుపోతుంది. అండ్ ఇప్పుడు డైరీ ఎందుకన్నానో చూడండి, మనకి ఎప్పుడు డైరీకి కార్డ్బోర్డు కొంచెం పేపర్స్ డౌన్ ఉంటాయి కాబట్టి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వేరే ఏదైనా బుక్ కానీ ప్లాంక్ కానీ తీసుకున్నాం అనుకోండి, కట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఒక నిమిషం దాన్ని డ్రై అయ్యేటట్టు పక్కన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక బ్యాంగిల్ తీసుకొని దానికి ఒక డాట్ గ్లూ పెట్టుకొని కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు నేను థ్రెడ్ చుట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒక డాట్ పెట్టిన తర్వాత ఒక నిమిషం వదిలేసాం అనుకోండి, పై లేయర్ డ్రై అయిపోయి ఎంత ఎక్కువ రాదనమాట. గ్లూ సమానంగా వచ్చి త్వరగా అంటుకుపోతుంది, త్వరగా డ్రై అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే గ్లూ పెట్టుకున్నప్పుడు చేతికి ఏమాత్రం అంటుకోకుండా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ అంటుకుంటే మాత్రం శుభ్రంగా తుడిచేసుకోవడమో లేదంటే వాష్ చేసుకోవడమో చేస్తే అప్పుడు థ్రెడ్స్ ఈజీగా అంటుకుపోతాయి. కాబట్టి మన చేతికున్న చిన్న గమ్మును కూడా అది తీసేసుకుని దగ్గరికి ముడుచుకుపోయినట్టు అయిపోతాయి అనమాట. అంటే దగ్గరికి అయిపోయి మనకి ఫినిషింగ్ అనేది అస్సలు నీట్గా రాదనమాట. ఏదైనా సరే ఫినిషింగ్ బాగుంటేనే కదా లుక్ అనేది వస్తుంది. కాబట్టి అలా చేసుకోండి, వాష్ చేసుకోండి, లేదంటే శుభ్రం చేసేసుకోండి. లైక్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎప్పుడైనా పైనుంచి కిందకి తీస్తున్నప్పుడు అది టైట్గా ఉండడానికి రొటేట్ చేసినప్పుడు టైట్గా అక్కడ బటన్ వేలుతో నొక్కి పెట్టాలన్నమాట. సేమ్ అలానే మొత్తం బ్యాంగిల్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం దూరంగా లాగడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ బేస్ బ్యాంగిల్ ఉంది కదా, అది తీసుకునేటప్పుడు ఇప్పుడు మన సైజ్ 2.6 అనుకోండి, నెక్స్ట్ 2.8 సైజ్ తీసుకోవాలి. 2.8 అనుకోండి, 2.10 తీసుకోవాలన్నమాట. అంటే థ్రెడ్ చుడతాం కదా, చుట్టినప్పుడు అది కొంచెం టైట్ అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఎక్కించుకోవడానికి అది కంఫర్టబుల్గా ఉండదు. సో నెక్స్ట్ సైజ్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఎండింగ్ పాయింట్కి వచ్చేసింది కదా, ఎండింగ్ పాయింట్కి వచ్చేసాక ఒక అంటించేసుకోవాలి. ఒక డాట్ పెట్టేసుకుని అంటించేసుకున్నాక ఒక నిమిషం పక్కన పెట్టేయండి. అది కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం వెనక్కి లాగి అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకటే చోట ఆగుతుంది కాబట్టి ఎత్తు రాకుండా కొంచెం సమానంగా అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను కుందన్స్ కూడా ఎలా అంటించుకోవాలో చెప్తాను. కుందన్స్ అంటించుకోవడానికి ఏముంది, ఇలా గ్లూ పెట్టి అంటించుకోవడమే అంటారా? దాంట్లో కూడా చిన్న చిన్న టిప్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎక్కడ పైకి అన్ఈవెన్గా అయితే లేదు కదా. సో ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందులో అయినా సరే. ఇప్పుడు నేను మ్యాచింగ్ ఏ కుందన్స్ అయితే అంటించుకోవాలనుకున్నానో అది తీసుకున్నాను. అండ్ ఈక్వల్గా అంటే కుందన్స్ టిప్స్ ఏంటా అనుకుంటే, ఇప్పుడు మనం కుందన్స్ ఒకదాని తర్వాత నుంచి ఒకటి అంటించేసుకున్నాం అనుకోండి, ఒకటి దగ్గరగా ఒకటి దూరంగా, ఫినిషింగ్ అనేది బాగా రాదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి, మీకు ఈక్వల్గా అనేది వస్తుంది అన్నమాట. నేను ఇక్కడ అలవాట్లో మామూలుగా పెట్టేశాను, కానీ నెక్స్ట్ చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాక అప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. ఈక్వల్గా రావాలంటే ఏం చేయాలో కూడా చూపిస్తాను. ఇక్కడ అగైన్ మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే, ఒక గ్లూ పెట్టేసిన తర్వాత ఒక నిమిషం అది పై లేయర్ డ్రై అయిపోయింది అనుకోండి,
కుందన్స్కి అంటుకోకుండా, కుందన్స్కి అంటుకుపోతే మళ్ళీ మన వేలుతో పాటు వచ్చేస్తాయి అన్నమాట. అలాంటప్పుడు అగైన్ నేను చెప్పినట్టు ఒక పక్కన ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకోండి కప్లో. అప్పుడు మళ్ళీ వేలు ఇలా శుభ్రం చేసుకొని మళ్ళీ పెట్టుకుంటే ఏంటంటే కుందన్ పైన గమ్ అంటుకోదనమాట. అంటుకోకపోతే మన వేలుతో పాటు వచ్చేదు. సో అలా స్టిక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా, సెంటర్ ఏదైతే ఉందో ఒక సెంటర్ పాయింట్ తీసుకుని దానికి ఆపోజిట్గా వచ్చేటట్టు పెట్టుకుని అప్పుడు సమానంగా చేసుకోండి అనమాట. ప్రతిసారి సమానంగా చేసుకోవడం వల్ల ఏంటంటే ఈక్వల్గా అనేది వస్తుంది అనమాట. చూడండి, అంత ఈక్వల్గా వచ్చినాయి, ఎక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా వచ్చినాయి చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఆ రెండిట్లోనే సెంటర్లో నేను ఇంకో టైప్ ఆఫ్ కుందను అంటించుకుంటున్నాను. సో ఇంచుమించుగా తెలిసిపోద్దండి. అంటే ఇప్పుడు కొలుచుకొని సర్క్యులర్తో కొలుచుకొని అలా ఏం చేయవసరం లేదండి. ఇలా చేస్తే సరిపోతుంది అన్నమాట. ఈక్వల్గా అనేది వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను బ్లూ కలర్ బ్యాంగిల్ తీసుకున్నాను, అలాగే పైన థ్రెడ్ కూడా బ్లూ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే నేను బ్లూ కలర్ చేసుకుంటున్నాను కాబట్టి బేస్ బ్యాంగిల్ కూడా బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. అంటే మన వాడి కొద్దీ ఏమవుతుందంటే థ్రెడ్స్ మూవ్ అవుతాయి కదా, ఆ మూవ్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ తీసుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ అది ఎలా కనిపిస్తుంది, నీట్గా కనిపించదు. కాబట్టి ఎప్పుడైనా సరే తీసుకున్నాను అనుకోండి, బేస్ బ్యాంగిల్ కూడా పింక్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. అలా అయితే ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో, అన్ని సెంటర్ కరెక్ట్గా వచ్చినాయి కదా. సో ఇప్పుడు నేను ఇలా తయారు చేసుకున్న బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కలెక్షన్ అయితే చూసేసి మీకు ఏదైనా ఒక టైప్ ఆఫ్ మోడల్ కావాలి అంటే నాకు మళ్ళీ కింద కమెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను నెక్స్ట్ ఆ వీడియో అయితే చేస్తానన్నమాట. నేను ఎప్పుడు థ్రెడ్ సెలెక్షన్ కూడా డైరెక్ట్ శారీ తీసుకొని వెళ్ళో, లేదు అంటే ఫోన్లో పట్టుకెళ్ళాను అనుకోండి, ఫోన్లో ఉన్నట్టే తగ్గట్టే తీసుకోవాలన్నమాట. కొంచెం ఇంకా శారీ బయట డార్క్ ఉంటుంది అని చెప్పేసి అలా తీసుకోకూడదు అన్నమాట. ఎప్పుడు దగ్గర ఏది పెట్టుకుంటే దానికి తగ్గట్టే తీసుకోవాలి. ఇలా నేను ప్రతిదానికి మ్యాచింగ్స్ ఎలా అయితే అలానే తీసుకున్నానండి. నా ఎంగేజ్మెంట్కి కావాల్సినవన్నీ నేనే చేసుకున్నాను. పెళ్ళి కంటే నాకు కుదరలేదు, సో నేను కొనేసుకున్నాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మ్యాచింగ్ ఎవరైనా చేశారనుకోండి, చిన్నగా అటు ఇటు అయినా మనకి అయ్యో ఏంటి ఇంత డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, మనకి ఇలా అయింది అనిపిస్తుంది. అదే మనం చేసుకున్నాం అనుకోండి, అదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. చిన్నగా అటు ఇటు అయినా మనం సెట్ చేసేసుకోగలుగుతాం అనమాట. నెక్స్ట్ టైం బాగా చేసుకోగలుగుతాము. ఈరోజు మన వీడియో అయితే ఇదండి. నచ్చితే వెంటనే వెళ్ళి లైక్ చేసేయండి, షేర్ చేసేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి. అలానే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. మీ సపోర్ట్ నాకు ఎలా తెలియజేయాలి అంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. దాంతో మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు నేను ఫీల్ అవుతాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ వండర్ఫుల్ వందిత.